ధన్య జీవితం అనుకోగానే ఏది జరగదు. పనిచేసిన ఫలితం వచ్చే వరకు ఓపిక పట్టాలి. ఒక్కసారి పనిచేస్తూ పోతే అన్యోహ ఫలితం రావద్దు. మరికొన్నిటికి కాలం పరిష్కారం చేసేదాకా నిరీక్షించక తప్పదు. ఒక్కసారి అనుకున్న ఫలితం రాకపోవచ్చు. కృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్టు ఫలితానికి కాలానికి వదిలిపెట్టాలి. పని చేయటంలో మెలకువలు గ్రహిస్తూ శ్రద్ధ కనపరిస్తే ఫలితం తప్పక వచ్చి తీరుతుంది. ఎక్కడో కంటికి కనిపించని పరిజ్ఞానం పరిధి అందని లోపము జరిగిందని అర్థం. అలాంటి సూక్ష్మంగా గ్రహించి సరిదిద్దుకొని ఊహించిన ఫలితం సాధించిన వాళ్ళు ఆనంద వర్ణనాతీతం. అది వ్యక్తిగతంగా గొప్ప సంతృప్తి. నిరీక్షణ కాలం వృధా అవుతుందని కొంతమంది అడ్డదారిలో వెళతారు. అలాంటప్పుడు సమయమే కాదు, అప్పటిదాకా చేసిన పని వ్యర్థమవుతుంది. నిరీక్షణ సాధించిన ఫలితం మధురంగా ఉంటుందని అనుభవజ్ఞులు చెబుతారు. ముమ్మాటికి నిజం. మనసులో అలా అనుకోగానే ఇలా నిజమైతే దాని విలువ శూన్యం. పారదర్శి కోసం ఎదురు చూసిన అహల్య మరణించలోగా రాముని కళ్ళారా చూడాలని ఊరిన శబరి, రామయ్య సీతాన్వేషణ, కురుక్షేత్ర సంగ్రామంలో విజయానికి ముందు పాండవుల అగచాట్ ఫలించిన నిరీక్షణ కొన్ని పౌరాణిక ఉదాహరణ. కాలాన్ని వృధా చేయకుండా చక్కగా విద్యార్థి దశలో ఎప్పటికీ పని అప్పుడు క్రమబద్ధంగా చేసే ఉద్యోగికి ఒత్తిడి ఉండదు. సామర్థ్యాన్ని, కృషిని నమ్ముకున్న వారి ఫలితం ఎప్పుడూ ఆనందదాయకంగా ఉంటుంది. ప్రపంచం అనాగరిక స్థాయి నుంచి అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తూ ఒక పద్ధతి ప్రకారం సాగుతుంది. విప్లవాత్మకమైన మార్పులు జనావళిలో అబ్బురపరుస్తాయి. ఎందులో మార్పు నిరంతర ప్రక్రియ. ఆలోచన మార్పునకు నాంది. ఆలోచన వెనకాల లోకాన్ని నివ్వెరపరిచే అద్భుతం దాగి ఉందో ఎవరికీ తెలుసు. అబ్దుల్ కలాం అన్నట్లు కలలు కనాలి, వాటికి రూపం ఇవ్వటానికి అహర్నిశలు ఆలోచనలు మదించాలి. నిరాశ చెందకుండా ఉంటే అమృతం సాధించవచ్చు. చంద్ర తారక కీర్తి పతాకం ఎగురవేయచ్చు. కాలం నిస్తేజంగా గడిస్తే వనరులు, సౌకర్యము లేదా మేధస్సు పరిమితం నిందించుకోండి. జీవించేవాళ్ళు ఇప్పుడు అలా కాదు. ఎల్లలు లేని విజ్ఞానము, ప్రపంచ జిజ్ఞాస తెలివిని గుర్తించక ప్రోత్సహిస్తోంది. కొంతకాలం క్రితం ఊహించని సైత విషయాలన్నీ ఇప్పుడు సుసాధ్యమవుతాయి. చుంబీ చేతంగా యువశక్తులు పోటెత్తుతున్నాయి. యువతరంలో పోటీ పడుతూ సాంకేతిక అందిపుచ్చుకుంటూ పెద్దలు భూమి మీద ఉన్న ప్రతి మెదడు ఏదైనా సాధించి తనదైన ముద్ర వేయాలని తపన పడుతోంది. పరంగా పొందిన మానవ జీవితం ఇహలోక ధన్యత పొందటం అంటే ఇదే కదా.